వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చి మనకు ధైర్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, మిక్కుటమైనటువంటి కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు, దేవుని సన్నిధిలో చేరినటువంటి స్త్రీలమైన మనందరికీ దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చాలాసార్లు మనము లేవలేని స్థితిలో, తిరగలేని స్థితిలో, పడుకోలేని స్థితిలో, పని చేసుకోలేని స్థితిలో, డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితి, అలాగే బిజినెస్కి వెళ్ళలేని పరిస్థితి, దేవుని యొక్క మందిరానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో పడి ఉంటారు. అయితే ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఇక్కడ ఒక చిన్నదాన్ని చూచి, ఆ చిన్నది చనిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధికులందరూ కూడా చాలా అల్లరి చేస్తూ, ఏడుస్తూ, గందరగోళం అయిపోతూ ఉంటే దేవుడు ఆ గదిలోనికి ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి తలితాకుమి అని అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, చిన్నదాన లెమ్మని దేవుడు చెప్తూ ఉన్నాడు. తలితాకుమి అని అంటే చిన్నదాన లెమ్ము అని దేవుడు అర్థం ఇచ్చేటువంటి శ్రేష్టమైన మాట అక్కడ పలుకుతూ ఉన్నాడు. ఆమె నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ శుభదినాన దేవుడు ఆ కుమార్తెను ఈ మాటతో లేపి, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనము ఇలాంటి పరిస్థితుల్లో పడి ఉంటాం. నిద్రావస్థలోనికి వెళ్ళినట్లుగా, రోగంలోనికి వెళ్ళినట్లుగా, కరువులోనికి వెళ్ళినట్లుగా, నిందల్లోనికి, అవమానంలోనికి వెళ్ళినట్లుగా చాలా గందరగోళం అయిపోయి పడి ఉంటాం. లేవలేని స్థితిలో ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు ఈ శుభదినాన తలితాకుమి అంటూ ఉన్నాడు. ఆ కుమార్తెతోనే కాదు ప్రియులారా, ఆ కుమార్తెను మరణంలో నుండి జీవులోనికి దాటించిన దేవుడు, ఆ కుమార్తెను లెమ్మని పిలిచినటువంటి దేవుడు ఈ శుభదినాన మనల్ని కూడా లేవమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా అవిశ్వాసం నుండి దేవుడు లేవమని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అవిశ్వాసంతో ఇక నాకు జీవితానికి మేలేమి ఉండదు, జీవమేమీ ఉండదు, స్వస్థత ఏమీ ఉండదు, నాకు ఆశీర్వాదం లేదు, నేను హెచ్చింపబడేది ఉండదు, నా ఆరోగ్యం కుదుటపడదు, నా ఇల్లు, పొలాలు, స్థలాలు ఇంతే, నా పిల్లలు ఇంతే, నా పరిస్థితి ఇంతే అని అవిశ్వాసంలోనికి జారిపోయావేమో. శుభదినాన దేవుడు అవిశ్వాసం నుండి లేవమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పరిపూర్ణ విశ్వాసంతో నిలవమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే రోగంతో పడి ఉన్నావేమో, అలాగే పాపంతో పడి ఉన్నావేమో, పాపంలోనికి జారిపోయావేమో, అలాగే అప్పులతో, శత్రులతో కృంగి ఉన్నావేమో. అలాంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు పాపం నుండి లేవమంటున్నాడు, అప్పుల్లో నుండి లేవమంటున్నాడు, శత్రువుల ఆలోచనలో నుండి లేవమంటూ ఉన్నాడు దేవుడు. అలాగే సమస్యల నుండి పరిష్కారానికి లేవమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సమాధానం కొరకై లేవమంటున్నాడు. ఈ చిన్నదాన్ని తలితాకుమి అని పలికినటువంటి దేవుడు సజీవముగా నిలబెట్టగా ఆ కుమార్తె లేచి నడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా విస్మయము చెందినట్లుగా అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, విస్మయము చెంది దేవుణ్ణి మహింపరిచినట్లు వ్రాయబడింది. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కూడా మనం పడి ఉన్నామేమో. ప్రియులారా, మనం పడి ఉన్న సకల పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని లేపి ఆయన మహిమ కోసం మనల్ని నిలబెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. అవిశ్వాసం నుండి విశ్వాసమునకు, పాపం నుండి పరిశుద్ధమైన జీవితానికి, రోగం నుండి స్వస్థత వైపుకు, అప్పుల నుండి
సమృద్ధి అయిన ఆశీర్వాదం వైపు, శత్రువుల నుండి సమాధానం వైపు, సమస్యల నుండి పరిష్కారం వైపు దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. అందుకే లేవమని ఆజ్ఞాపిస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో ఈ సమస్త సమస్యల నుండి మీరు లేచి పరిగెత్తుకొని దేవునిని మహింపరచుదురుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా ఈ చిన్నదాని వలలే లేచి దేవునికి మహిమ తెచ్చే పాత్రలముగా ఉందముగాక. ఒకవేళ కుటుంబంలో భార్యగా, తల్లిగా, లేక విశ్వాసిగా, సేవకురాలుగా పడిపోయి ఉన్నావేమో, దేవుడు లేచి నేను సెలవిచ్చిన ప్రతి దానిని నెరవేర్చమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనమందరం కూడా ప్రార్థించే వారంగా, ప్రకటించే వారంగా, స్తుతించే వారంగా, పరిచర్య చేయు వారంగా, సాక్ష్యం పలికే వారంగా, అనేకులను పురికొల్పే వారంగా ఉండటానికి దేవుడు లేపబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మీ అందరితో దేవుడు తల్లి తాకుమి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని కొరకు లేచుదాం గాక. లోకం కొరకు, సాతాను కొరకు, సమస్యల కొరకు, గొడవల కొరకు, అల్లర్ల కొరకు, అవమానాల కొరకు, అభ్యంతరాల కొరకు లేచేవారం కాకుండా దేవుని కొరకు మనం లేచేవారంగా ఉందాము గాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా స్త్రీలమైన మనందరికీ దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని వర్ధిల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరిన తండ్రి, మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నాను. నిజముగా నా తండ్రి, మీ సన్నిధిలో చేరి ఎంతమంది అవిశ్వాసంతో పడిపోయి, రాగంతో పడిపోయి, అప్పుల్లో పడిపోయి, దేవా నా తండ్రి నిద్రతో పడిపోయి, తిండితో పడిపోయి, త్రాగుడికి బానిసలైపోయి, సమస్యలతో తండ్రి లేవలేని స్థితిలో పడి ఉన్నారు, మనశ్శాంతి లేక బాధపడుతున్నారు. నా తండ్రి మెలకులేని వారై జీవిస్తున్నారు. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తల్లి తాకుమి అని పలికినందుకే మీకు స్తోత్రాలు. ఆ చిన్నదాన్ని మరణంలో నుండి లేపుటకై తల్లి తాకుమి అని లేపిన దేవ, సజీవంగా నిలబెట్టిన తండ్రి, అనేకులు విస్మయము పొందినట్లు ఘనకార్యం జరిగించిన దేవ, మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరితో కూడా తల్లి తాకుమని మీరు పలికినందుకై మీకు స్తోత్రాలు. మీ బిడ్డలందరినీ మీరు లేపినందుకై స్తోత్రాలు. విశ్వాసంతో నింపినందుకు, ప్రార్థనతో నింపినందుకు, పరిశుద్ధాత్మతో నింపినందుకు, వెలుగుతో నింపినందుకు, అభిషేకంతో నింపినందుకు, ఆశీర్వాదంతో నింపినందుకై తండ్రి, సమస్త అప్పుల కూపం నుండి, ఆర్థికపరమైన దరిద్రత నుండి మీ బిడ్డల్ని విడిపించినందుకై, నా తండ్రి వారి హృదయ కోరికలన్నీ తీర్చినందుకే స్తుతిస్తూ, గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను తాకినందుకు, యేసుక్రీస్తు నామములో సుఖప్రసవం ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, అలాగే నా తండ్రి మీ నామ ఘనత కోసమై మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ దేవా, కుమారులు కావాలని కోరిన వారి కుమారులను, కుమార్తెలు కావాలని కోరిన వారి కుమార్తెలనిచ్చి సంతోషపరిచినందుకై స్తుతిస్తూ, గొప్ప ఘన కార్యం ఈ శుభదినాన్ని మీ బిడ్డల జీవితాలను మీరు జరిగించినందుకై స్తుతిస్తూ, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో, ఈ సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో మీ బిడ్డల కొరకు మీరు దాచి ఉంచిన సమస్త ఆశీర్వాదాలకు యేసుక్రీస్తు నామములో మీరు విడుదలిచ్చినందుకై స్తుతిస్తూ, యేసటి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.